అలాగే శ్రీనివాస్ గారు మీరు కూడా ఇప్పుడు మన గణపతిని చాలా చోట్ల విష్ణువుతో కూడా మనకి శుక్లాం భరధరం విష్ణు కూడా రావడం జరిగింది. సో అలా ఎందుకు వస్తుంది, దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే? మంచి ప్రశ్న వేసావమ్మా. గణపతి సర్వవ్యాపకమైనటువంటి తత్వము యొక్క ఒక రూపం. ఇప్పుడు కాంతి సర్వత్రా ఉన్నది. అయితే మనకి ఎక్కువ కాంతి కావాలి, కాంతి ఉన్నది అని తెలియాలంటే ఒక బల్బు రూపంలో పెట్టుకుని దానికి స్విచ్ ఆన్ చేసుకుంటే బల్బులోంచి కాంతి వస్తూ ఉంటుంది. అంటే సర్వవ్యాపకమైన కాంతిని మన కోసము దాన్ని ఒక రూపాన్ని పెట్టుకోవాలి, దాన్ని వాడుకోవాలి, దానివల్ల ప్రయోజనం పొందాలి అంటే ఆ కాంతిని ఒక బల్బు రూపంలో మనం దాన్ని పొందుతూ ఉన్నాం, ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నాం. అలాగనే విష్ణు అంటే కూడాను వ్యాపకత్వాత్ విష్ణు, వ్యాప్నోతీత్ విష్ణు, పరమాత్మ ఆమ్ని ప్రజెంట్, ఎవర్ ఎగ్జిస్టెంట్, నిత్య విభు అని మనకి భగవద్గీతలు, ఉపనిషత్తులు, వేదములన్నీ చెప్తూ ఉన్నాయి. అయితే సర్వత్రా ఇప్పుడు గాలి ఉన్నది, ఆకాశం ఇక్కడంతా ఉన్నది, మనం చూడగలమా? చూడలేం కదా. కాబట్టి గాలిని ఫ్యాను ద్వారా పొందుతూ ఉన్నాం. ఈ విధముగా ఆ పరమాత్మని ఆరాధించాలంటే ఎలాగూ అనేటప్పటికీ ఆ సర్వవ్యాపకమైన విష్ణుతత్వమే అది గణపతి రూపంగా మారింది. అయితే విష్ణువు గణపతి అంటే ఆ సర్వవ్యాపకమైన విష్ణుతత్వమే గణపతి రూపంగా మారింది అనడానికి గుర్తు ఏమిటి, సాక్ష్యం ఏమిటి అంటే గణపతి అనేటువంటి పేరే ఈ ప్రపంచమంతా కూడా 84 లక్షల జీవరాశులు. అంటే ఒక్కొక్క జీవరాశిలోంచి కూడాను అనేక విధములుగా ఉంటుంది. దాన్ని సంఖ్య పరంగా చూసినట్లయితే గణములుగా విభాగించి మనుష్యులంతా ఒక గణము, పక్షులంతా ఒక గణము, సరీసృపములంతా ఒక గణము అని. వీటన్నింటికీ అధిపతి ఎవరు? పరమాత్మయే కదా. కాబట్టి సర్వ జీవ గణములకు, సర్వ ప్రాణి గణములకు, సర్వ చైతన్య జడ అంటే ప్రాణి ఉన్న లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్ అన్నీ కూడా అనేక సమూహాల రూపంలో ఉన్నాయి. వీటన్నిటినీ గణములు అంటారు. ఈ అన్నిటికీ పతి ఎవరు, గతి ఎవరు? ఆ విష్ణువు, పరమాత్మ, సర్వవ్యాపకం. విష్ణువు అంటే మళ్ళీ మనం శంఖచక్రాలు ధరించిన విష్ణువుగా భావించకూడదు. ఇవన్నీ కూడా సింబాలిక్గా చెప్పేటువంటి పదములు. అంటే పదం చిన్నదైనా ఎంతో గొప్ప అర్థాన్ని, భావాన్ని, గంభీరమైనటువంటి విషయాన్ని దాచుకున్నటువంటివి అనమాట. కాబట్టి ఆ పదం చెప్పగానే ఆ తత్వం మనకు అనుభూతి కావాలి. అందుకోసము ఆ విష్ణుతత్వమే గణపతి అనే నామధేయాన్ని ధరించి ఆబాల గోపాలము, సామాన్యుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు, పామరుల దగ్గర నుంచి పండితుల వరకు, ధనవంతులు, బీదవాళ్ళు, సర్వులు కూడా, స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ కూడా ఆరాధించి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, అనుగ్రహాన్ని పొందటం కోసమే ఆయన గణపతి రూపంలో అవతరించాడు. కానీ మనకి బొజ్జ, తొండము ఇవన్నీ ఉన్నవి కనిపిస్తున్నాయి. ఇంతేనా, ఇదేనా, ఈ తొండం ఏమిటి, ఈ బొజ్జ ఏమిటి, మళ్ళీ మనకి సందేహం కలుగుతుంది. ఈ బొజ్జ, ఈ బ్రహ్మాండం అంతా కూడా, ఈ బ్రహ్మాండము ఆయనే, బ్రహ్మాండము లోపల ఉన్నటువంటి సర్వ పదార్థములు ఆయనే. ఆ విషయం చెప్పడం కోసం అందరిలాగా కాకుండా పెద్ద బొజ్జని ధరించాడు. అది చూడండి, ఒక గోళాకారంలో, బ్రహ్మాండ గోళాకారంలో ఉంటుంది. ఈ విధముగా అందుకని ఆ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, తొండము పెద్ద బొజ్జ కలిగినటువంటి ఆయన విష్ణువే. అంటే అర్థం ఏమిటంటే ఈయన ఆ తత్వము యొక్క ప్రతినిధి అని చెప్పడం కోసం ఆయన్ని విష్ణువు అని భావిస్తున్నాం. సాధారణమైన గణపతి కాదు, సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వమే గణపతి తత్వము అనేటువంటి విషయాన్ని అది బోధిస్తూ ఉన్నది. అదమ్మా విషయం. తెలంగాణుడి గురించి కొంచెం, ఎందుకంటే ఆయన అన్ని రూపాల్లో కూడా దర్శనమిచ్చాడు. అన్ని రూపాలు ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ, అలాగనే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఆ గణపతి మనకి దర్శనమిస్తున్నాడు. అంటే ఏమిటనమాట, పరమాత్మ తత్వం అనేటువంటిది ఎప్పుడూ వృద్ధి చెందేటువంటిదే, సర్వవ్యాపకుడు. ఇందాక గణపతి అంటేనే, విష్ణువు అంటేనే, విష్ణువు యొక్క మరొక పర్యాయ పదమే గణపతి. సర్వమునకు అధిపతి, సర్వత్రా నిండి ఉన్నటువంటి వాడు సర్వవ్యాపకుడు. ఈ ప్రత్యేకంగా ఖైరతాబాదు గణపతిని
ఆ ఉత్సవాలను చేసేటువంటి నిర్వాహకులలో ఆ గణపతి యందు గల భక్తి చేత వాళ్ళకి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరము కూడా అది పెరిగేటువంటిది, వృద్ధి చెందేటువంటిది. ఆ గణపతిని దర్శించుకున్నా, నమస్కారం చేసుకున్నా, యథాశక్తిగా ఆయన్ని పూజించినా, ఉపాసన చేసినా, ఆ చేసినటువంటి వారి భక్తులందరికీ కూడా వృద్ధియే తప్ప క్షయం అనేది ఉండదు అనేటువంటిది మరి వాళ్ళలో ఆ గణపతి తత్వం ప్రవేశించి ఆ గణపతి యొక్క తత్వాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎత్తైన గణపతిని, వివిధ రూపాలు కలిగినటువంటి గణపతిని, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సర్వ రూపములు ఆయనే, పశుపక్షాదులు ఆయనే, 84 లక్షల జీవరాశులలో కనిపిస్తున్నటువంటి ఆ రూపంలో కనిపిస్తున్నటువంటి పరమాత్మ ఆయనే. ఎందుకంటే ఒకే శక్తి అనేక రూపాలను ధరిస్తూ ఉంటుంది అని విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తూ ఉన్నది. శక్తి పదార్థంగా మారుతుంది, పదార్థము మరలా శక్తిగా మారుతుంది. కాబట్టి ఇది ఈ సృష్టిలోని పరమ రహస్యము. అట్లాగనే కంప్యూటర్ తత్వంలో కూడా 0 1 0 1 0 1 అంటే మార్పు అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా అసలు తత్వం అంతా కూడా అతి సూక్ష్మమైనటువంటిది, అతి తేలికైనటువంటిది అనేటువంటి విషయాన్ని అద్భుతంగా వాళ్ళు ఖైరతాబాదు గణపతి ఉత్సవ నిర్వాహకులు ఆ విధంగా మరి ఆ గణపతి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే అని ఆ విధంగా గణపతి చతుర్వ శీర్షోపనిషత్తు మొదలైనటువంటి ఆ 4 వేదములు కూడా గణపతి తత్వాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాయి. ఆయనని పూజించిన వారిని ఆయన రక్షిస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, ధన సంపదలను ఇస్తాడు, పుత్ర పౌత్రాది సౌభాగ్యములను ఇస్తాడు, అధికారాన్ని కూడా ఇస్తాడు, విజ్ఞానాన్ని కూడా ఇస్తాడు, కవిత్వ రచనా శక్తిని కూడా ఇస్తాడు, లలిత కళలన్నిటినీ కూడా ఇస్తాడు. గణపతి అత్యద్భుతంగా నాట్యం చేస్తాడు. నాట్య గణపతి బొమ్మని ఇంట్లో పెట్టుకుంటే సర్వ శుభాలు కూడా కలుగుతాయి. వ్యాస మహర్షి చెప్పినటువంటి 18 పురాణములను కూడా అందులోని సారాంశాన్ని గ్రహించి చెరుకు గడలో నుంచి చెరుకు రసం తీసేటువంటి ఆ యంత్రము ఆ సారభూతమైనటువంటి రసాన్ని గ్రహీతలకి అందించినట్లుగా వ్యాస మహర్షి యొక్క సర్వవాంగ్మయముకు ద్రష్ట స్రష్ట వ్యాస మహర్షి, అదంతా కూడా సారాంశభూతంగా అందించినటువంటి వాడు గణపతి. ఆ విధంగా జ్ఞానప్రదాత గణపతి. కాబట్టి గణపతి తత్వాన్ని అనేక మంది అనేక రకములుగా రూపములలో ఉపాసన చేస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాను. అత్యద్భుతమైనటువంటి ఈ ఒక్క శ్లోకము కూడా గణపతి తత్వాన్ని మనకి వర్ణిస్తూ ఉన్నది. శ్రీకాంతో మాతులో యస్యా జనని సర్వమంగళ జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం. గణపతి మట్టి గణపతి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రకరకాలుగా ఉన్నాడు గణపతి అని మనము ఒక కన్ఫ్యూజన్ కావద్దు. అసలు గణపతి తత్వం ఏమిటి అంటే అన్నీ ఆయనే, అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు. ఒక చెట్టు అనేది ఉన్నదండి. ఆ చెట్టు తీసుకున్నట్లయితే ఓకే, ఇది ఒక చెట్టు, స్థూల దృష్టితో చూస్తే ఒక వృక్షము. కొంచెం జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలన చేస్తే చెట్టుకు వేరు ఉన్నది, కాండం ఉన్నది, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి, ఫలములు కూడా ఉన్నాయి. ఇంత విశేషం. అట్లాగనే ఈ గణపతి తత్వాన్ని మనం చూసిన కొద్దీ, ఆలోచించున్న కొద్దీ, తెలుసుకున్న కొద్దీ మరి ఆ గణపతి తత్వం మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాదు అలాంటి ఆ గణపతి ఉపాసన భారతదేశం అంతటా కూడా, విదేశములలో కూడా గణపతి ఉపాసన చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళకి తెలిసిన విధానంలో గణపతిని ఉపాసన చేసి ఆ తత్వాన్ని గ్రహిస్తున్నారు. గణపతి యొక్క మరి ఆశీర్వాదములను పొందుతూ ఉన్నారు. ముక్కోటి దేవతల ఆది దేవుడు కూడా గణపతిగా మనం త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అని గణపతి అథర్వ శీర్షోపనిషత్తు చెప్తూ ఉన్నది. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. అంతేకాదు
త్వం భూమిరాపో నలో నిలో నభః. పంచభూతాత్మకుడివి నీవే, సర్వదేవతల యొక్క సమాహారము నీవే. ఇందాక నేను చెప్పిన శ్రీకాంత మాతులో యస్య, మేనమామ పోలిక మేనలుడికి వస్తూ ఉంది అంటారు ఒక నానుడి కదా. అలాగనే శ్రీకాంత విష్ణుమూర్తి సృష్టికర్త అంటే పాలకుడు, అందరినీ కూడా పోషించేటువంటి వాడు. లక్ష్మీదేవి ఆయన యొక్క ధర్మపత్ని, భూదేవి మరొక ధర్మపత్ని. అందరికీ ఆశ్రయాన్ని, అందరం కూడా ఎటువంటి వాళ్ళమైనా సరే సర్వ ప్రాణులు సకల జీవులు భూమి మీద నివసిస్తున్నాము మనమందరం కూడా. కాబట్టి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి వాడు, ఒక ఇల్లిచ్చి సుఖంగా జీవించడానికి ధనాన్ని కూడా ఇచ్చాడు ఆయన. అటువంటి వాని యొక్క శ్రీకాంతుని యొక్క విష్ణుమూర్తి యొక్క మేనల్లుడు. అంటే గణపతి ఏం చేస్తాడండి? ఆధారం లేని వాళ్ళకి ఆధారం ఇస్తాడు, ఆశ్రయం ఇస్తాడు, ఆ తర్వాత అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే అన్నీ ఇస్తాడు, ఆనందంతో సహా అన్ని సంపదలను ఇస్తాడు. అలాగనే జనని సర్వమంగళ, ఆయన యొక్క తల్లి పార్వతీదేవి. ఆవిడ యొక్క పేరేమిటి? సర్వమంగళాదేవి. అద్భుతమైనటువంటి పోతన్న గారు చెప్పారు, మింగునది విషమట, మింగెడివాడు తన విభుండట, మింగిన లోకములకు శుభమగునట, మింగెదననినా మింగుమనయ సర్వమంగళ, తన మాంగళ్యమును ఎంత మది నమ్మినదో అని. సకల సర్వులకి సర్వ మంగళములను ఇచ్చేటువంటి తల్లి ఆవిడ. ఆ తల్లి యొక్క కుమారుడు. తల్లి పోలిక పుత్రులకు వస్తుంది కదా, తల్లి ప్రథమ గురువు కదా, నడకతో సహా మాటలు నేర్పించేది. కాబట్టి సర్వమంగళాదేవి యొక్క సమస్తమైనటువంటి మంగళములను, మంగళాలనిచ్చేటువంటి ఆ యొక్క స్వభావాన్ని కూడా పొందినటువంటి వాడు ఆ గణపతి. అందుకనే మంగళమూర్తి అని కూడాను ఆయన్ని ఆ హారతిలోనే ఎట్లో జయ జయ మంగళమూర్తి అని చెప్పి, అంటే మంగళ స్వరూపుడు ఆయన. అంతేకాకుండా ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మరి జనక శంకరో దేవ శం కరోతి ఇది శంకర. శం అంటే సుఖము. సుఖము ఎటువంటి సుఖము? మీకు ఒక వస్తువు మీద సుఖము, నాకు ఇంకొక వస్తువు అంటే సుఖము. కానీ ఈయన సర్వులకి ఎవరెవరికి ఎటువంటి పదార్థం వల్ల ఎలా ఉంటే సుఖం కలుగుతుందో అలా సప్లై చేసేటువంటి వాడు, అందించేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు శంకరుడు. అసలు లోకం మొత్తాన్ని కూడా నేను రక్షిస్తాను, లోకానికి కలిగేటువంటి ఆపదని, దుఃఖాన్ని పోగొట్టి లోకాన్ని రక్షిస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. పెద్దలు మాటల కంటే చేసి చూపిస్తారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు అంటే సింబాలిక్గా సర్వులు కూడా అమృతం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. ఆదిలోనే హంసపాదం అన్నట్లుగా హాలాహలం పుట్టింది. దాన్ని చూసేటప్పటికీ అందరూ పారిపోయినారు. ఆ శంకరుడు అక్కడు సర్వ జగత పితరౌ వందే మాత పార్వతీ పరమేశ్వరు. ఆదిదేవుడు జగన్మాత పితరులు కనుక పిల్లల్ని, ఈ ప్రపంచమంతా వాళ్ళ యొక్క సంతానం కనుక పిల్లల్ని రక్షించుకోవటంలో ముందుంటారు కనుక తల్లిదండ్రులు ఆ యొక్క హాలాహలాన్ని ఆయన స్వీకరించాడు. దానివల్ల దేవతలకి రాక్షసులకి కూడా సుఖం కలిగింది, అమృతం వచ్చింది. ముందు వాళ్ళు రక్షింపబడ్డారు హాలాహలం వల్ల కదా. ఆ తర్వాత వచ్చిన వస్తువులని మరి హాలాహలను తీసుకున్నా కదా, మిగతావి నాకే కావాలని ఆయన అడగలేదు. మిగతావి ఎవరికి కావాల్సిన వాళ్ళని తీసుకొని ఇచ్చాడు. అటువంటి వాడు శంకరుడు, నిరాడంబరుడు, అటువంటి యొక్క ఆయన యొక్క కుమారుడు. అందుకనే ఈయనకి పెద్ద పెద్ద నగలు కావక్కర్లా, బొంబాయి లాంటి చోట్ల బంగారం వజ్రాలతో కూడినటువంటివి ఇస్తారు. సామాన్యుడైనటువంటి వ్యక్తి 4 ఆకులు పత్రి తీసుకొచ్చి పూజిస్తాడు. వారిని వీరిని కూడా సమానంగా అనుగ్రహిస్తాడు. ఎందుకని? శంకరుని యొక్క పుత్రుడు గనక. అటువంటి కుంజరాననం అంటే ఒక సింబాలిక్గా చెప్తారు. ఇటువంటివన్నీ కూడా ఈ వేదంలో, శాస్త్రంలో ఈ దేవుళ్ళ పేర్లు కానీ కొన్ని టెక్నికల్ వర్డ్స్ సింబాలిక్గా చెప్తారు. ఏంటంటే కుంజరహ అంటే ఏనుగు, అంటే జంతువులలో ఎక్కువ, ఇప్పుడో డైనోసార్స్ గతించిపోయిన దానికి తీసుకోవద్దు, ఎట్ ప్రజెంట్లో ఎక్కువ శరీరాకృతి పెద్దదానికి గుర్తు ఏనుగు. అంటే ఏమిటనమాట? నేను అందరికంటే పెద్దవాణ్ణి,
ఏనుగు పరమ సాత్వికమైనది. అంతకంటే చిన్న పరిమాణంలో ఉన్న పులులు, సింహాలు ఉన్నాయి, అవి కొంచెం భయంకరమైనవి, ఇతరులను పీడించేటువంటివి, క్రూరమైనవి. ఏనుగు క్రూరమైనది కాదు, సాత్వికం, శాకాహారి. కాబట్టి నేను సాత్వికుణ్ణి, అందరినీ రక్షిస్తాను అని తత్వం చెప్పడం కోసమే కుంజరానన, ఏనుగు స్వరూపాన్ని ధరించినటువంటి వాడు. అందువల్ల సర్వులకి కూడా ఆ దగ్గరైనటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు. ఈ నవరాత్రులలో విఘ్నేశ్వరుని పూజించి ఆయన అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతున్నాము. రైట్, థ్యాంక్ యూ గురుగారు.